డాడీ రొట్టినా బైబిల్ చదువుకుందాం. కీర్తనలు 20 చెప్పండి. 5-6 వచ్చినాను. 5-6. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. ఈ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. చదవండి. 5-6 అన్నారు. ఇంకా చదువు. 7 కూడా చదవను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. కొందరు 5-6 వచ్చినాలు. ఇక్కడ ఏం రాయబడి ఉన్నదంటే, దావీదు పెద్ద సమస్యలో ఉన్నాడు. ఇక్కడ దావీదు ఎలాంటి సమస్యలో ఉన్నాడంటే, ఆపదల్లో ఉన్నాడు, ఆపత్కాలాల్లో ఉన్నాడు. అసలు ఆపదలు ఎవరి ద్వారా వచ్చినాయి? ఎవరో శత్రువులు వచ్చి చేసింది కాదు, ఆయనకు విరోధులు వచ్చి చేసింది కాదు, పక్కింటోళ్ళు వచ్చి చేసింది కాదు, వేరే దేశం మీద వచ్చి చేసిన వాళ్ళు కాదు. ఎవరంటే తన మామనే తనకు శత్రువు. ఎవరు? తన మామ అంటే ఎట్లా? తన కూతురు పెళ్లి చేసి అల్లును చంపాలని చాలాసార్లు ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అల్లుడు చనిపోతే బిడ్డ ఏం కావాలి? బిడ్డకి ఎన్ని కష్టాలు వస్తాయన్న సంగతి చూస్తాడు లేడు. అంటే లోకం అట్లా చూస్తాడు. లోకం ఏంది? ఎందుకు అట్లా చంపాల్సి వచ్చిందంటే, నెక్స్ట్ రాజు, నా తర్వాత రాజు ఎవరంటే దావీదు. నా తర్వాత రాజు కావాల్సింది నా కొడుకు కావాలి. కానీ ఇక్కడ ఎందుకు రాజు దావీదు రావాల్సి వచ్చిందంటే, గొల్యాతును చంపితే నా కూతుర్నిస్తా, నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా, నా తర్వాత రాజు ఎవరంటే ఆయనకి ఇశ్రాయేల్ మీద రాజ్యం అని ఆయన ఆల్రెడీ ప్రకటన చేశాడు. ఇక్కడ కూతుర్ని బాగానే ఇచ్చినాడు, సరిపోయింది. కానీ రాజ్యాన్ని ఇవ్వడానికి కష్టమైంది. ఇప్పుడు సీఎం దగ్గర పోయి, రేవంత్ రెడ్డి నువ్వు పక్క జరుగు, నువ్వు 2 నెలలు చేసినావు, నువ్వు ఇప్పుడు పక్క జరుగు, నేను సీఎం ఉంటాను, నువ్వు వేరే ఎమ్మెల్యే పోయి ఆయన దగ్గర పోయి అంటాడా? ఇప్పుడు అన్నాడు. ఎందుకంటే ఆ స్థానం అట్లాంటిది. రాజు మన యొక్క రాష్ట్రానికి, తెలంగాణకి రాష్ట్రానికి ఎవరు రాజు అంటే రేవంత్ రెడ్డి రాజు. ఇంకో ఎమ్మెల్యే, ఇప్పుడు సపోజ్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోయి, నువ్వు 2 నెలలు చేసినావు, సరిపోయింది, నువ్వు ఇప్పుడు పక్క జరుపుకో, నేను 2 నెలలు చేస్తా, లేకపోతే 1 సంవత్సరం చేస్తా, లేకపోతే 1 నెల రోజులు ఉంటాను, పక్క జరగంటే జరగడు. ఎవరినైనా నువ్వు పోలీసు వాళ్ళని పిలిచి తీసి లోపల పడేయండి అని అంటారు. ఎన్నో నానా తిప్పలు పెడతాడు. అయితే ఆయన ఏం ప్రకటన చేసుకోలేదు, నేను రాజుగా ఉంటానని ప్రకటన చేసుకోలేదు, నీ కూతుర్ని నాకు ఇవ్వమని ఆయన అడగలేదు. ఎందుకు చేశాడంటే,